ఈ మనసు చాలా చిత్రమైనది. చిన్న చిన్న విషయాలు మన హృదయంలోకి చేర్చుకొని మన పరిస్థితిని, మన ప్రవర్తనని అంతటిని మార్చివేస్తూ ఉంటుంది. మన దగ్గర ఏమీ లేనప్పుడు చాలా అనుకూలంగా జీవిస్తూ ఉంటాం. మన దగ్గర కొంచెం అభివృద్ధి కలిగి అంతా బాగుందన్న సమయంలో ఈ చిన్న విషయం మన హృదయంలో చేరిన కారణం చేత ఏమో తెలియదు కానీ ఒక్కొక్కటిగా మన జీవితం నుంచి దూరం అవుతూ ఉంటాయి. ఏం జరిగిందో ఏమీ అర్థం కాని పరిస్థితులకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇలాంటి పరిస్థితే బైబిల్లో ఒక మహారాజుకు జరిగింది. ఆయన గొర్రెల కాపరిగా ఉన్న స్థానం నుంచి దేవుడు అతన్ని అభిషేకించి ఆశీర్వదించి ప్రజలను పరిపాలించే రాజు హోదాలో ఆయన కూర్చోబెట్టాడు. కానీ ఆయన హృదయంలో కూడా ఇలాంటి చిన్న విషయం చేరని కారణం చేత అతను పతన స్థితికి చేరుకున్న పరిస్థితికి వెళ్ళిపోయాడు. చివరాఖరికి ఏం చేయాలో తెలియక మళ్ళీ దేవుని సన్నిధానంకి వెళ్ళి మోకరించి ప్రార్థించగా దేవుడు తన పరిస్థితిని మార్చి తిరిగి తన స్థానం తనకి దక్కించాడు. ఇంతకీ ఆ చిన్న విషయం ఏంటంటారా? మన జీవితాన్ని నాశనం చేసే ఆ చిన్న విషయం ఏంటో తెలుసా? బైబిల్ దాని గురించి ఏం చెప్తుందో తెలుసా? ఈ వచనం ఇలా ఉంది: ఒకరి నాశనానికి ముందల గర్వం నడిచిద్దంట. గర్వం ఈ దినం మన పతనానికి కారణం. గర్వం మన జీవితాన్ని పతన స్థితికి తీసుకొని వెళ్తుంది. ఈ దినం నీ కాడ కలిగిన దాన్ని బట్టి నేను అందరికంటే గొప్పవాడిని, అందరికంటే నేను చాలా ఎత్తులో ఉన్నవాడిని అనుకుంటున్నావేమో. దయచేసి ఈ హెచ్చరిక నీ కోసమే. గర్వస్థాయి నుంచి నువ్వు విడిపించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. గర్వం ఏనాటికైనా మనల్ని నాశన మార్గంలో నడిపిస్తుంది. ఒకవేళ నువ్వు అలాంటి హృదయం కలిగి ఉంటే ఈ సమయం నీ కోసమే, ఈ క్షణం నీ కోసమే. దేవుని సన్నిధానంకి వెళ్ళి నీ హృదయ పరిస్థితిని దేవుని సన్నిధానంలో నువ్వు ఒప్పుకున్న ఎడల నీ పరిస్థితిని ఆయన తప్పించి, నీ స్థితిని మార్చి, నీ గర్వాన్ని తొలగించి నీ స్థానాన్ని నీకు ఆయన ఇస్తాడు. అంతా కోల్పోక ముందే తిరిగి దేవుని సన్నిధానానికి వస్తావా? ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు కృప, ఆయనకు సమాధానం మనకు తోడుగా ఉండునుగాక. ఆమేన్.